సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ బాంబర్ ఉమర్ సీసీ ఫుటేజ్ బయటపడింది. ఓ షాపులో ఉమర్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అక్టోబర్ 29 ఫరీదాబాద్లో షాపులో ఛార్జింగ్ పెట్టి నిర్ధారించారు అధికారులు. ఆ దిశగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్లలో డజనుకు పైగా డాక్టర్స్కు సంబంధం ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. తాజాగా మరో డాక్టర్ను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ పోలీసులు. పఠాన్కోట్లో మెడికల్ కాలేజీలో సర్జరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రయీస్ అహ్మద్ భట్ను అరెస్ట్ చేశారు. ఇతని వయసు 45 సంవత్సరాలు. డాక్టర్ రయీస్ దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను గతంలో పేలుళ్లకు మూలమైన ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తాడు. పేలుడుకు కారణమైన డాక్టర్ ఉమర్తో ఆయనకు సంబంధాలున్నాయని గుర్తించారు అధికారులు. ఇది డాక్టర్ల ఉగ్రవాద నెట్వర్క్గా చెబుతున్నారు అధికారులు. హర్యానాలో నూహ్ జిల్లాలో డాక్టర్ల ఉగ్రవాద నెట్వర్క్ ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. 2 డాక్టర్లతో సహా ఒక ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని, మరో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిలో ఫిరోజ్పూర్కు చెందిన డాక్టర్ మొహమ్మద్, నూహ్ చెందిన డాక్టర్ మోహన్, సన్హెరా గ్రామానికి చెందిన డాక్టర్ ముస్తకిం, డాక్టర్ మొహమ్మద్ ఉన్నారు. ఏజెన్సీలు డాక్టర్ల నెట్వర్క్ క్రాక్ చేస్తున్నారు. తీవ్రవాదులుగా మారిన డాక్టర్స్ అందరికీ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధం ఉన్నట్టుగా కనుగొన్నారు. అందులో చదువుకోవటమో లేక పనిచేయడమో చేస్తారని స్పష్టం చేశారు. వీరందరికీ జైషే మొహమ్మద్తో సంబంధం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఢిల్లీలో పేలుడు జరిగాక డాక్టర్లందరూ తమ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారన్నారు. ఢిల్లీ పేలుడుకు ముందు 3 కీలక అనుమానితులు అరెస్ట్ చేశారు. డాక్టర్ షాహీన్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆరిఫ్ మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా జరిగింది. 39 వాయిస్ కాల్స్, 43 వాట్సాప్ కాల్స్, సుమారు 200 టెక్స్ట్ మెసేజెస్ జరిగాయని ఢిల్లీ స్పెషల్ సెల్ తెలిపింది. ఢిల్లీలో ఎర్రకోట ముందు ప్రస్తుతం సాధారణ పరిస్థితి కనిపిస్తోంది. పేలుడు ప్రాంతంలో కట్టిన టెంట్ పరదాలు సిబ్బంది తొలగిస్తున్నారు. వాటర్ ట్యాంకర్స్తో పారిశుధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నారు. మరోవైపు అక్కడ వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. 5 రోజుల తర్వాత చాంద్రీ చౌక్ మార్కెట్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. పేలుడు ఘటన జరిగిన 5 రోజుల తర్వాత అక్కడ పరిస్థితి వివరించేందుకు ప్రస్తుతం స్పాట్లో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కళ, ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది? సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ముందుగా 5 అనుకున్నారు, ఇప్పుడు ఏకంగా 12 మంది డాక్టర్స్ని గుర్తించారు చెప్తున్నారు. అంటే ఒక డాక్టర్స్ ఉగ్రవాద నెట్వర్క్గా కూడా దీన్ని చెప్తున్నట్టున్నారు అధికారులు. అసలు ఏంటి, ఇంకా ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి?
ముందుగా నేను ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ లో ఉన్నాను మొట్టమొదట, ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ రూట్ అంతటిని కూడా క్లియర్ చేశారు. దాదాపు 5 రోజుల తర్వాత రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే నవంబర్ 10వ తేదీన 6:55 జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ రోడ్ అంతా కూడా మూసివేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి విజువల్స్ ఏదైతే స్పాట్ అక్కడ జరిగినటువంటి ఇది స్పాట్ జరిగినటువంటిది. వాహనము అక్కడి నుంచి కూడా నెమ్మదిగా వచ్చి ఇక్కడికి రాగానే మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయినటువంటిది. ఇక్కడ మీకు కనపడేటటువంటిది, దూరంగా కనపడేటటువంటిది ఏదైతే ఉందో అది మీకు మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1. అక్కడి నుంచి కూడా ఈ కారు ఇలా నెమ్మదిగా, ఇప్పుడు మనకు ఎదురుగా ఆటో అది ఏ విధంగా అయితే కారు వస్తుందో అదే విధంగా ఇక్కడ బ్లాస్ట్ అయినటువంటిది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మెట్రో దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటిది. ఇది అంటే ఇదంతా కూడా చాందినీ చౌక్ సంబంధించినటువంటిది. బ్లాస్ట్ అయినటువంటిది దాదాపు మనకు 50 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఏదైతే గౌరీనాథ్ టెంపుల్ మనకు మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ శిథిలాలు ఇక్కడ బ్లాస్ట్ అయిన సందర్భంలో దాదాపు ఒక 15 నుంచి 20 వాహనాలు కూడా ధ్వంసమైనటువంటిది. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఆగినటువంటిది. ఇటువైపు అంతా కూడా మీకు రెడ్ ఫోర్ట్ ఇక్కడ మీకు కనిపించేది. అంటే ఇక్కడ రెడ్ ఫోర్ట్, తర్వాత ఇక్కడ మెట్రో స్టేషన్, ఇటు గౌరీనాథ్ టెంపుల్. అంటే ఇక్కడ మనకు రెడ్ లైట్ అన్నది, ఇక్కడ రెడ్ లైట్ పడగానే వెంటనే వెహికల్స్ అంతా కూడా స్లోగా వెళ్ళేటటువంటి మూమెంట్. ఈ సందర్భంలోనే ఇప్పుడు సమయం మనకు దాదాపు 4:30, ఇలాంటి సమయమే 6:55 సంఘటన జరిగింది. ఇలాంటి అంటే ఘటన జరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు, దాదాపు ఇన్ని రోజులంతా కూడా పరదలు వేసి ఉన్నటువంటిది రెడ్ ఫోర్ట్ అంతా కూడా కొద్దిసేపటి క్రితమే దీనిని ఓపెన్ చేసేసి మొత్తం అంతా కూడా సెక్యూరిటీని పెంచారు. ఆ తర్వాత లోపలికి కూడా ఎవరిని కూడా అలో చేయట్లేదు. పరదలను అన్నిటినీ కూడా తొలగించేసేసి ఒక్కసారిగా అంటే అక్కడ కొన్ని శిథిలాలకు సంబంధించినట్టు శిథిలాలంతా కూడా పడినటువంటిది. ఇక్కడ ప్రస్తుతం మాత్రము ఈ మొన్న ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మూసివేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ మనకు చాందినీ చౌక్ అన్నది ఇక్కడ చాలా పెద్ద మార్కెట్. మీరు ఇటు నుంచి లోపలికి వెళ్ళారంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర కూడా ఈ మార్కెట్ అంతా కూడా ఉంటుంది. ఈ మార్కెట్ ద్వారానే ఇక్కడ రెడ్ లైట్ దగ్గరనే ఆగడము, ఇక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటి విజువల్స్, రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్, గౌరీనాథ్ టెంపుల్, ఇలాంటివన్నీ కూడా స్పాట్ని చూసుకొని బ్లాస్టింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. కానీ ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనతో ఎంతోమంది అంటే దాదాపు 13 మంది మరణించారు, 20 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన. అయితే ఏదైతే మనకు మెట్రో స్టేషన్ దగ్గర ఉమర్ అంటే ఇక్కడికి ఈ ప్లేస్కి రావడానికి ఉదయం దాదాపు 12 గంటల నుంచి కూడా ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్గా మనకు సోషల్ మీడియాలో కూడా కొన్ని విజువల్స్ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఎప్పుడైతే తను ఈ ఉగ్రదాడికి, ఆత్మాహుతి దాడికి పూనుకున్నాడో ముందస్తుగానే ఆయన ప్రత్యేకంగా ఫరీదాబాద్ నుంచి బయలుదేరినటువంటి విజువల్ అనుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఇటు చాందినీ చౌక్ ఈ ప్రాంతంలో రావడానికి కూడా కొన్ని గంటల పాటు ప్రయాణించి తనకు కావాల్సినటువంటిది ఫోన్ ఛార్జింగ్ ఫరీదాబాద్లో ఒక షాప్లో ఫోన్ ఛార్జింగ్ చేసినటువంటి విజువల్స్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి తను స్వయంగా I-20 కారును నడుపుకుంటూ ఇక్కడ అంటే రెడ్ ఫోర్ట్, మనకు బదర్పూర్ బార్డరు, టోల్ ఫ్రీ అంతా దాటుకొని ఈ రెడ్ ఫోర్ట్ అంతా కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఒక 3 ప్రశ్నలు. ఇంత అంటే అమోనియా నైట్రేట్కి సంబంధించినటువంటిది అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా రెడ్ ఫోర్ట్కి మనకి దీని బ్యాక్ సైడ్ అంతా కూడా ఉంటుంది. వెహికల్ అక్కడ దాదాపు 3 గంటల పాటు ఆపినట్లు కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి విషయం. లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఎర్రకోట బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయలేదా? మొదటి ప్రశ్న. ఏదైతే మనకు హర్యానా నుంచి ఢిల్లీకి రావడానికి కూడా దాదాపు 38 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పడుతుంది.
ఇన్ని టోల్ ఫ్రీ గేట్లు అనుకోవచ్చు, సెక్యూరిటీ అనుకోవచ్చు, దాదాపు 5-6 గంటలు ఢిల్లీలో ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఇతన్ని వెహికల్ని చెక్ చేయలేదా? ఖచ్చితంగా, ఎందుకంటే అంత హై సెక్యూరిటీ జోన్ ప్రాంతం అది, దాన్ని అసలు ఎంత సెక్యూరిటీ జోన్లో ఉంటుందో మనకు తెలిసిందే. మరి అలాంటి చోటు కూడా ఇంత తెగింపుకు పాల్పడ్డారంటే దట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రాణాలు పోస్తే డాక్టర్ ప్రాణాలు తీసే స్థాయికి వస్తారంటే ఎవరు ఊహిస్తాం అసలు? ఎంత దారుణంగా ఏకంగా అది ఒక డాక్టర్స్ ఉగ్రవాద నెట్వర్క్గా కూడా చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు 12 మంది అంటున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీరు ఇందాక ఆల్రెడీ ఆల్ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అసలు ఏంటి అక్కడ విద్యార్థులు ఏం చెప్తున్నారు, అక్కడ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళు ఏమన్నా వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు ఎలా ఉంది మీకు అక్కడ? యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే ఘటన జరిగిన తర్వాత ఈ రోజు కొద్దిసేపు క్రితం ఈ ప్రాంతం అంతా కూడా తెరవబడింది. ఒక్కసారిగా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేటటువంటి వ్యాపారస్తులు అనుకోవచ్చు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఏదైతే విజువల్స్ ఉందో చాలా మందపొడిగా ఉన్నటువంటి జనాభా, కానీ దాదాపు కొన్ని రోజుల క్రితము అసలు ఇసుకేస్తే రాలనంత జనము ఈ ప్రాంతం ఉంటుంది. ఈరోజు ఈ సిచ్యువేషన్. కానీ నేను ఇందాక మనకు ఏదైతే దౌస్ గ్రామము ఏదైతే యూనివర్సిటీ ప్లేస్కి వెళ్ళామో అక్కడ మాత్రము విద్యార్థులను దాదాపు ఈరోజు ఉదయం కూడా విద్యార్థులను కూడా అంటే వాళ్లకు ఇతరులతో కూడా సంబంధము ఉన్నటువంటిది కూడా సమాచారం అందడంతో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక వైద్య విద్యార్థి, అతడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాడు. అయితే ముందస్తుగానే అతని సమాచారం తీసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. మరొక అతను అంటే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రము ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని అంటే అక్కడ ఉండేటటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఎవరైతే అక్కడ మసీదుల్లో నమాజు చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా దాదాపు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళని కలుస్తున్నారు. ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క ప్రాంతంలో నూహ్ అనే ప్రాంతము, తర్వాత హర్యానాలో 4 గ్రామాలు, తర్వాత యూనివర్సిటీ అంతా కూడా ఇప్పుడు సెక్యూరిటీ అంటే పోలీసుల ఆధీనంలో ఉన్నది. అయితే ఇక్కడ మనకు షాహీద్ అంటే ఇక్కడ మనకు ఈరోజు 2 వ్యక్తుల్లో ఒకరు మనకు డాక్టర్కి సంబంధించినటువంటి ముజ్మల్ అన్న వ్యక్తి కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మహమ్మద్కు చాలా క్లోజ్గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ మస్తికిం అన్నటువంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ చేశారు. ఇతనికి తర్వాత ఉమ్మరికి చాలా క్లోజ్, ఎప్పుడు కూడా తనకు సంబంధించినటువంటి సమాచారాలను కూడా తీసుకునేవారు అన్నటువంటి కూడా కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 12 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది చాందినీ చౌక్ దగ్గర నుంచి ప్రస్తుత రిపోర్టు. రైట్, థ్యాంక్ యూ కళ.